డ్రామా 2.2. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఇప్పుడు యష్ కంట్లో పడింది. ఈ రికార్డ్ మీద రాకింగ్ స్టార్ పంజా విసురుతారా? ఇప్పటి వరకు కింగ్ ఖాన్ తో పాటు దురంధర్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్ తో పాటు ఇండియాలో మరే హీరోకి సాధ్యం కాని మరొక రికార్డ్ ని కూడా యష్ బద్దలు కొట్టబోతున్నారా? అసలు కేజీఎఫ్ హీరో ముందున్న ఆ క్రేజీ టార్గెట్ ఏంటో లెట్స్ వాచ్. కేజీఎఫ్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన 3 నెలల వ్యవధిలో 2 సినిమాలతో రానున్నారు యష్. ఆగస్టు 26న టాక్సిక్, దివాళీకి రామాయణ విడుదల కాబోతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో వరుసగా 2 సార్లు 1000 కోట్ల కలెక్షన్ సాధించిన రికార్డ్ ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ పేరు మీద మాత్రమే ఉంది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో బాద్షా, దురంధర్ ఫ్రాంచైజీతో రణ్వీర్ ఈ మ్యాజిక్ చేశారు. షారుఖ్, రణ్వీర్ తరువాత మరే ఇండియన్ హీరోకు ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ రేసులో యష్ అందరికంటే ముందున్నారు. ఆయన గత చిత్రం కేజీఎఫ్ 2 ఏకంగా 1200 కోట్లు రాబట్టి వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న టాక్సిక్ సినిమా సైతం 1000 కోట్లు కొడితే షారుఖ్, రణ్వీర్ రికార్డ్ ని యష్ ఈజీగా సమన్ చేస్తారన్నమాట. కేవలం టాక్సిక్ సినిమాతోనే కాదు, దివాళీకి రామాయణ సినిమాని యష్ లైన్ లో పెట్టేశారు. ఈ మిథలాజికల్ విజువల్ వండర్ లో రావణుడిగా నటిస్తున్నారు రాకింగ్ స్టార్. ఇప్పటికే ట్రైలర్ చూశాక యష్ డామినెన్స్ పై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు, ఈ సినిమా కూడా 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం యష్ కి పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ టాక్సిక్ సినిమాతో పాటు రామాయణ కూడా 1000 కోట్ల మార్కును దాటేసిందే అనుకోండి, ఇక యష్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించినట్టే. వరుసగా 3 సార్లు 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక పాన్ ఇండియా హీరోగా ఎవరికి అందనంత ఎత్తులో నిలబడతారు రాకింగ్ స్టార్. మరి తన క్రేజీ లైనప్ తో యష్ రాబోయే రోజుల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ లెనిన్ సినిమాతో రావడంతో అఖిల్ కెరియర్ ఇకపై న్యూ టర్న్ తీసుకోబోతుందా అన్న టాక్ వినిపిస్తోంది. ఏజెంట్ టైంలో అగ్రెసివ్ గా కనిపించిన అయ్యగారు ఇప్పుడు ఎందుకు అంత సైలెంట్ అయ్యారు? సక్సెస్ తెచ్చిన మెచ్యూరిటీనే అనుకోవచ్చా? కథల ఎంపికలో అక్కినేని వారసుడు రూట్ ఎటు? నెక్స్ట్ నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తారా, లేక కమర్షియల్ బాట పడతారా? చూసేయండి. అఖిల్ కెరియర్ ఇన్నాళ్లు ఒక లెక్క, లెనిన్ సినిమా తరువాత ఇంకో లెక్క. దాదాపు 10 ఏళ్లుగా ఆయనెంతో వేచి చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఎట్టకేలకు ఈ సినిమాతో దక్కింది. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడ్డమే కాదు, అఖిల్ కెరియర్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో 2.0 వర్షన్ మొదలవుతోంది. సక్సెస్ వచ్చినా కూడా అఖిల్ దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా చాలా హుందాగా ఉండడమే అందరినీ ఆకర్షిస్తోంది. ఏజెంట్ టైంలో ఎంతో అగ్రెసివ్ గా కనిపించిన అయ్యగారు ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్నారు. పైగా ఇకపై సినిమాల ఎంపికలో కూడా మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు ప్రామిస్ చేసి తనలో వచ్చిన మార్పును చూపిస్తున్నారు. లెనిన్ సక్సెస్ తో అఖిల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మళ్లీ లెనిన్ తరహాలోనే పూర్తి నటనకు ఆస్కారమున్న విభిన్నమైన పాత్రను ఎంచుకుంటారా, లేక కమర్షియల్ బాట పడతారా అనేది చూడాలి. ఏది ఏమైనా కూడా అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 దీపావళికి వచ్చేసి సూపర్ హిట్ గా నిలిచిన లక్కీ భాస్కర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందా? భాస్కర్ స్కామ్ ఇంకా ఆగలేదా? కోట్లు కొల్లగొట్టేసి ఫారెన్ కి చెక్కేసిన భాస్కర్ ఏం చేస్తున్నాడు? ప్రేక్షకుల్లో దీనిపై చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇదే సీక్వెల్ కి పునాది అంటున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. లక్కీ భాస్కర్ కి కొనసాగింపు ఉంటుంది అని ప్రకటించేశారు. మరి ఉంటే సీక్వెల్ ఎప్పుడు? కొన్ని సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో లక్కీ భాస్కర్ ఒకటి. తన తెలివితేటలతో బ్యాంక్ సిస్టమ్నే మాయ చేసిన లక్కీ భాస్కర్ కథ ఇంకా అవ్వలేదంటున్నారు వెంకీ అట్లూరి. ఈ సినిమాలోని డైలాగ్స్ కు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా పార్ట్ 2 కోసం అత్తిరిపోయే ప్లాన్ చేస్తున్నారు. భాస్కర్ విదేశాలకు వెళ్లిన తర్వాత ఏం చేశాడు అనే పాయింట్తో సీక్వెల్ రాస్తున్నారు. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుందని చెప్పినా కండిషన్స్ అప్లై అంటున్నారు వెంకీ. ఇది వెంటనే ఉండదని, 2 ఏళ్ల తర్వాతే భాస్కర్ వస్తారని చెప్పారు వెంకీ అట్లూరి. ఈ గ్యాప్లో పోలీస్ బ్యాక్డ్రాప్ లో ఒక యాక్షన్ సినిమాను తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఓపెన్ అయ్యారు. వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్న ఈ పోలీస్ స్టోరీలో హీరో ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ధనుష్ ఇందులో నటించబోతున్నారనే వార్తలొచ్చినా దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనా లక్కీ భాస్కర్ 2 రావాలంటే మాత్రం ఆలోపు ఈ పోలీస్ డ్రామా రావాలి.
గత కొన్నేళ్లుగా పరభాషా హీరోలకే పరిమితమైన వెంకీ ఈ సినిమానైనా తెలుగు హీరోతో ప్లాన్ చేస్తారేమో చూడాలి. హాలీవుడ్ సినిమాల్ని తక్కువ అంచనా వేయలేం. మరీ ముఖ్యంగా మార్వెల్ సూపర్ హీరోస్ వచ్చిన ప్రతిసారి మన బాక్స్ ఆఫీస్ మోత మోగాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దెబ్బకి ఒక్క రికార్డు కూడా మిగలలేదు తెలుసా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూ చరిత్ర సృష్టించాడు స్పైడర్ మ్యాన్. మరి ఇండియాలో రఫ్ ఆడించేసిన ఆ హాలీవుడ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఇండియన్ బాక్సాఫీస్ మీద స్పైడర్ మ్యాన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈ ఫ్రాంచైజీలో తాజాగా వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదటి రోజే ఇండియాలో 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో మార్వెల్స్ సంచలనం అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రముంది. 2019లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియాలో ఫస్ట్ డే ఏకంగా 53.10 కోట్లు వసూలు చేసింది. ఎండ్ గేమ్ తర్వాత జేమ్స్ కెమెరూన్ విజువల్ వండర్ అవతార్ వే ఆఫ్ వాటర్ 2022లో వచ్చి తొలి రోజే 42 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇక 2021లో వచ్చిన మరో మార్వెల్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా మన దగ్గర రఫాడించింది. ఈ క్రేజీ మల్టీవర్స్ సినిమా మొదటి రోజే 32.67 కోట్ల ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. 2018లో థియేటర్లలోకొచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సైతం ఇండియాలో దుమ్మురేపింది. 8 ఏళ్ల కిందటే తొలి రోజు 31.30 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. 2022లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కూడా ఇండియాలో మొదటి రోజే 28.35 కోట్ల ఓపెనింగ్స్ సాధించి మార్వెల్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ విజువల్ వండర్కు మనోళ్లు బ్రహ్మరథం పట్టేశారు. 2024లో వచ్చిన డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో 21 కోట్లొచ్చాయి. ఇక 2025లో విడుదలైన మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ 18.89 కోట్ల కలెక్షన్స్తో అద్దరగొట్టింది. అలాగే 2022లో థార్ లవ్ అండ్ థండర్ 18.20 కోట్లు వసూలు చేయగా 2025లో వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ 18 కోట్లతో సత్తా చాటింది. ఇలా ఈ హాలీవుడ్ సినిమాలన్నీ ఇండియన్ బాక్సాఫీస్ను భారీ కలెక్షన్లతో ముంచెత్తాయి. ఆడియన్స్ థియేటర్స్కి రావడం లేదు అన్న వాదనలకి రీసెంట్ సినిమాలు బ్రేక్ చేసేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ వైపు క్యూ కడుతూ ఫుట్ ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరుని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైనుంది. అప్కమింగ్ లిస్ట్లో క్రేజీ ప్రాజెక్టులతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరించేస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్ వెండితెర మీద మ్యాజిక్ కంటిన్యూ చేస్తాయా? హ్యావ్ ఎ లుక్. థియేటర్లకొచ్చి ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్కు రీసెంట్ హిట్స్ చెక్ పెట్టాయి. కంటెంట్ ఉన్న బొమ్మ పడితే జనాలు థియేటర్లకు పరుగులు పెడతారని మరోసారి ప్రూవ్ అయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జోష్ని ఎక్కడా తగ్గకుండా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆగస్టులో రిలీజ్ కాబోతున్న సినిమాల మీద ఉంది. ఆగస్ట్ నెలలో బాక్సాఫీస్ రికార్డులని టార్గెట్ చేస్తూ క్రేజీ మూవీస్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న కొరియన్ కనకరాజు, డిఫరెంట్ ఎంటర్టైనర్గా రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్, యాక్షన్ డ్రామాగా వస్తున్న టాక్సిక్, మలయాళ మూవీ ఐ యామ్ గేమ్ లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్కి క్యూ కట్టాయి. ఈ బడా సినిమాలు తమ రేంజ్కి తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా. ఈ లిస్ట్లో మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయినా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. హిట్ ఫార్ములా హారర్ కామెడీ జాన్రాలో రూపొందుతున్న కొరియన్ కనకరాజు హీరో వరుణ్ తేజ్ కెరీర్కి కూడా కీలకంగా మారింది. డబ్బింగ్ సినిమాలే అయినా విశ్వనాథ్ అండ్ సన్స్ ఐ యామ్ గేమ్ మీద కూడా టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. భారీ చిత్రాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్ని నమ్ముకొనొస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. పళ్ళబురుసు, అగధ, అనకాపల్లి లాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఆగస్టులోనే ఆడియన్స్ని మెప్పించడానికి వస్తున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ఈ చిన్న సినిమాలు కూడా హిట్ అయితేనే బాక్సాఫీస్ దగ్గర ఈ జోరు కంటిన్యూ అవుతుంది. మరి ఆగస్ట్ బాక్సాఫీస్ బరిలో నిలబడేదెవరో, బ్లాక్ బస్టర్స్ కొట్టేదెవరో చూడాలి. చూసారుగా, ఇది వాటి సినిమా 2.2. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.